హలో ఎవరివన్. సో నిన్న చెప్పినట్లుగానే మళ్ళీ ఈరోజు ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లంతో కొంచెం అంతకంటే డిఫికల్ట్ ప్రాబ్లం అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్ కొంచెం ఇంప్రూవైజ్డ్ టాపిక్స్తో అయితే ప్రజెంట్ చేస్తాను. ఈరోజు ప్రాబ్లం అయితే దిస్ వన్, షఫుల్ స్ట్రింగ్. ఇది కూడా ఈజీ ప్రాబ్లం, బట్ కంపేర్ టు డేస్ ప్రాబ్లం కొంచెం ట్రిక్కీ వన్. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక అర్రే ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు అండ్ ఒక స్ట్రింగ్ ఇచ్చారు. రెండిట్ల మధ్యలో రిలేషన్ చూద్దాం. ఫస్ట్ ఈ స్ట్రింగ్ ఏంటంటే ఒక ర్యాండమ్ స్ట్రింగ్ మనకి ఇచ్చారు అండ్ ఇండిసెస్ అనే ఒక అర్రే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఈ ఇమేజ్ చూస్తేనే అర్థమైపోతుంది. సపోజ్ ఇక్కడ సికి ఆపోజిట్లో 4 అంటే ఈ సిని అర్రేలో 4th పొజిషన్కి షిఫ్ట్ చేయాలి. ఈ ఓని 5th పొజిషన్కి, డీని 6th పొజిషన్కి, ఈని 7th పొజిషన్కి షిఫ్ట్ చేయాలి. సేమ్ అలాగే ఈ ఎల్ని 0th పొజిషన్కి, ఈని 2nd పొజిషన్కి, ఈని 1st పొజిషన్ అండ్ ఈ టీని 3rd పొజిషన్కి షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ అట్ ది ఎండ్ ఉన్న సింపుల్ లాజిక్ ఏంటంటే ఉన్న నంబర్ని వాళ్ళు ఏ ఇండెక్స్ అయితే ఇచ్చారో ఆ ఇండెక్స్కి షిఫ్ట్ చేయాలి. సో దట్ వీ నీడ్ టు క్రియేట్ న్యూ స్ట్రింగ్. సో ఇక్కడ స్ట్రింగ్ చూసినట్లయితే ఇక్కడ కోడ్ లీట్ అని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో దీన్ని షఫుల్ చేస్తే లాస్ట్కి లీడ్ కోడ్ అని వస్తుంది. సో మనం ఆ లీడ్ కోడ్ అనే అవుట్పుట్ని అయితే డిస్ప్లే చేయాలి. నౌ టేక్ యువర్ టైమ్ అండ్ జస్ట్ థింక్ అబౌట్ లాజిక్. మనం ఎలా చేస్తే దీన్ని సాల్వ్ చేయగలమో చూడండి. వీలైతే ఈ వీడియోని పాస్ చేసి మీరు లాజిక్ని ఫిగర్ అవుట్ చేయండి. నేనైతే ఇప్పుడు లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్ట్రింగ్ అయితే ప్రింట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం ఒక లిస్ట్ని తీసుకుందాం. లిస్ట్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఏ పొజిషన్లో దాన్ని ఇన్సర్ట్ చేయాలి అనేది ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ సపోజ్ మనం సిని తీసుకున్నామంటే సిని 4th పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి, ఓని 5th పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ అయితే చేసున్నారు. సో ఒకవేళ అలా చేయాలని ట్రై చేస్తే ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మనం ఒక లిస్ట్లో సపోజ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాము. 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 3rd ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే ఓకే చేయొచ్చు. కానీ జస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్న దాంట్లో ఇప్పుడు నేను 6th ఇండెక్స్లోకి పోయి ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అంటే అది కుదరదు. ఎందుకంటే మనకి ఒక లిస్ట్ అయినా అర్రే అయినా ఎలిమెంట్స్ అనేటివి ఎప్పుడూ ఆర్డర్లో ఉండాలి, మధ్యలో గ్యాప్స్ రావడానికి వీల్లేదు. సో దానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అని ఒక లిస్ట్ అయితే తీసుకుంటున్నా. నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ మనకి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 8 ఎంటీ కొటేషన్స్ ఉన్న లిస్ట్ని తీసుకుందాం అనుకుంటున్నా. మనకి 4 ఉన్నాయి అనుకుందాము. ప్రజెంట్ అయితే 4 తీసుకుంటాను. ఓకే, ఈ యొక్క దానికి రాయడానికి నాకు 4 సరిపోతున్నాయి. సపోజ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వస్తుంది, దాంట్లో 10 ఉంటాయి. సో 10 ఉంటే ఇప్పుడు నేను మళ్ళీ 10 స్పేసెస్ 10 ఎంటీ వాల్యూస్ని క్రియేట్ చేయాలా? సపోజ్ నాకు నెక్స్ట్ ఇచ్చే టెస్ట్ కేసులో 100 ఎలిమెంట్స్ ఉంటాయి. 100 ఎలిమెంట్స్ని షఫుల్ చేయాలి. ఐ మీన్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 100. సో మొత్తాన్ని నేను ఇప్పుడు షఫుల్ చేయాలా అంటే నేను 100 ఎంటీ ఎలిమెంట్స్ని తీసుకోవాలి. ఒకవేళ నాకు 1000 ఉంటే సేమ్ ఇలాగే 1000 ఎంటీ స్పేసెస్ని తీసుకుంటూ వెళ్ళాలి. సో అలా మనం ఎన్నిసార్లు అని చేస్తాము, దీనికి సొల్యూషన్ లేదా అంటే సో దేర్ ఈస్ ఏ సొల్యూషన్ ఇన్ పైథాన్. ఏంటంటే సో వీ నీడ్ టు రిపీట్ దిస్. మనం ఏదన్నా ఒక దాన్ని ఎక్కువసార్లు రిపీట్ చేయాలంటే ఏం చేస్తాం, సింపుల్గా మల్టిప్లై చేస్తాం. సో ఇది కూడా సేమ్, విల్ మల్టిప్లై దిస్ విత్ length of indices. సో ఇప్పుడు మనం జస్ట్ ఈ సొల్యూషన్ ప్రింట్ చేస్తే మనకి ఫస్ట్ ఇక్కడ ఉన్న కేసులో మనకి 8, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 ఎంటీ స్పేసెస్తో ఒక లిస్ట్ అయితే క్రియేట్ అయింది. సపోజ్ మీరు 10 ఎలిమెంట్స్ ఇస్తే
10 ఎలిమెంట్స్‌తో ఒక లిస్ట్ క్రియేట్ అవుతుంది. అలా మీరు ఎంత ఎలిమెంట్ సపోజ్ మీరు 100 ఇచ్చినా గానీ 100 ఎంప్టీ ఎలిమెంట్స్‌తో ఒక లిస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. వీ డోంట్ నీడ్ టు కోడ్ ఇట్ ఎవ్రీ టైమ్. సో ఇక్కడైతే ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. వీ హ్యావ్ క్రియేటెడ్ ఎన్ ఎంప్టీ అర్రే ఆర్ లిస్ట్ వాట్ ఎవర్ యూ కాల్. పైథాన్‌లో అయితే లిస్ట్ అంటారు అండ్ అదర్ లాంగ్వేజెస్‌లో అర్రేస్ ఉంటాయి. నేను ఈ సిరీస్ మొత్తం ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్ వెనుక ఉన్న లాజిక్ అండ్ పైథాన్‌తో ఇంప్లిమెంటేషన్ అయితే చూపిస్తున్నాను. మీరు ఆ లాజిక్‌ని బేస్ చేసుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్ ఏదో సి ప్లస్ ప్లస్ ఆర్ జావా ఆర్ సి వాటెవర్ ఆ లాంగ్వేజ్‌లో ఉన్న కాన్సెప్ట్స్‌కి తగ్గట్టు మీరు ఇంప్లిమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఒక ఎంప్టీ అర్రేనైతే నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు నో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఏ పొజిషన్స్‌లోకి ట్రావర్స్ చేయాలి అని. సో నాకైతే ఒక అర్రే ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇండిసెస్ అనే ఒక అర్రే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇండిసెస్ అనేది మొత్తాన్ని ట్రావెల్ చేస్తూ సపోజ్ 4 అనే ఒక ఎలిమెంట్ వచ్చింది నాకు. ఈ స్ట్రింగ్‌లో ఫస్ట్ లెటర్ ఏముందనేది చూస్తాను. సి ఉంది. అండ్ ఐ నీడ్ టు ప్లేస్ ది సి అట్ 4th పొజిషన్. అప్పుడు ఈ సొల్యూషన్ అనే అర్రేలో 4th పొజిషన్‌లో ఆ ఎలిమెంట్‌ని నేను రీప్లేస్ చేస్తాను. ఫర్ దట్ విల్ రైట్ ఎ లూప్ ఫర్ i in int 0, length of indices. పైథాన్‌లో ఒక లూప్ అయితే రాయడం ఇలాగ. నిన్న కూడా మనం లూప్స్‌ని రాసేటప్పుడు ఇలాగే రాసాం. బట్ ఇక్కడ మనం ఆప్టిమైజ్ చేయడానికి ఇంకొంచెం ఛాన్స్ ఉంది. ఏంటంటే పైథాన్‌లో లూప్‌కి మనం ఏమీ స్పెసిఫై చేయకపోతే ఇట్ విల్ బై డిఫాల్ట్ స్టార్ట్స్ విత్ 0. సో మనం ఎప్పుడైనా లూప్‌ని 0 నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటే మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ సింప్లీ రిమూవ్ దట్. సో ఇది ఎలా అంటే ఆబ్వియస్లీ 0 నుంచే స్టార్ట్ అయ్యి ఈ ఇండిసెస్ అనే లెంత్‌కి ముందు వరకు వెళ్తుందన్నమాట. అంటే సపోజ్ ఈ ఎగ్జాంపుల్‌లో లెంత్ అనేది 8 అయితే దిస్ లూప్ విల్ రన్ ఫ్రమ్ 0 to 7 అంటే మనకి 8 వస్తాయి. సో ఇదైతే అయిపోయింది. ఎవరికైనా తెలియకపోతే కోడ్ మధ్యలో ఇది ఎందుకు రాస్తున్నారు ఇట్లా అంటే సో పైథాన్‌లో హ్యాష్ తర్వాత ఏమన్నా రాస్తే ఆ సింగిల్ లైన్‌లో అవంతా కామెంట్స్ అంటారు. అవి జస్ట్ మనం చదివి అర్థం చేసుకోవడానికి తప్ప కంపైలర్ వీటిని అవాయిడ్ చేస్తుంది అండ్ దే వోంట్ ఎగ్జిక్యూట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మనమైతే ఇప్పుడు లూప్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఒక్కసారి లూప్‌లో ఏం ప్రింట్ అవుతున్నాయో చూసుకుంటే యూజ్ ది సేమ్. సో ప్రింట్ సో సి ఆ ఇండిసెస్‌లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవైతే నాకు ఇక్కడ వస్తున్నాయి. అంటే ఈ ఇండిసెస్ ఆఫ్ i అనే వేరియబుల్‌లో ఏముంటుంది? ఇండిసెస్ అర్రేలో అట్ ith పొజిషన్‌లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో అది ఇప్పుడు వస్తుంది. నేను ఏం చేయాలంటే ఈ సొల్యూషన్ అనే అర్రేలోకి ఇప్పుడు ఈ సి అనే ఎలిమెంట్‌ని దాని రెస్పెక్టివ్ ఇండెక్స్‌లోకి పుష్ చేయాలి. డూయింగ్ ది సేమ్. సపోజ్ నేను సొల్యూషన్ ఆఫ్ 0లోకి ఒక ఎలిమెంట్‌ని పంపించాలనుకున్నాను. సపోజ్ సి అనే ఎలిమెంట్‌ని పంపించాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ 1 ప్లేస్‌లోకి ఓని పంపించాలనుకుంటున్నాను. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్ లోపల మనం ఇండెక్స్ అనేది స్పెసిఫై చేయాలి. ఏ ఇండెక్స్‌లోకి పంపించాలి అనేది స్పెసిఫై చేయాలి. అండ్ ఆఫ్టర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ ఎలిమెంట్‌ని పంపించాలి అనేది స్పెసిఫై చేయాలి. ఈ 2 స్పెసిఫై చేస్తే మనకి సొల్యూషన్ అర్రేలో అట్ ది ఎండ్ మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. సో దానికి నేను ఏం రాస్తున్నా అంటే మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంతకుముందు మనం ఇండిసెస్ ఆఫ్ i అని రాసినప్పుడు ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి. అంటే 4, 5, 6, 7, 0, 2, 1, 3 అనేవి వచ్చాయి. మీరు ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే సేమ్. సో ఈ వాల్యూస్ అన్నీ మనకు వస్తున్నాయి.
ఈ వాల్యూస్ మనకి ఇండిసెస్ ఆఫ్ ఐలో ఉన్నాయి. సో ఇది అట్ ది ఎండ్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో దిస్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ సొల్యూషన్ ఆఫ్ 4. మనం ఎవ్రీ టైం రాయకుండానే ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు కమింగ్ టు ఆర్హెచ్ఎస్ పార్ట్. మనం ఆర్హెచ్ఎస్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. ఆ ఎలిమెంట్ అనేది మనకి స్ట్రింగ్లో అవైలబుల్ ఉంది. ఆ స్ట్రింగ్ వచ్చేసి ఎస్. ఇప్పుడు ఈ ఎస్ అనే స్ట్రింగ్లో ఎన్నో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే, వీ ఆల్రెడీ నో ఇది లూప్ వేరియబుల్. ఇది 0 నుంచి 7 వరకు ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో ఎస్ ఆఫ్ 0 అంటే ఇక్కడ సి, ఎస్ ఆఫ్ 1 ఈజ్ ఓ, ఎస్ ఆఫ్ 2 ఈజ్ డి, అలా అనమాట. ఒకవేళ మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి ఎస్ ఆఫ్ ఐని ప్రింట్ చేసి చూడండి. ఇక్కడ నేను జస్ట్ ఎస్ ఆఫ్ ఐని ప్రింట్ చేసి చూస్తున్నాను, జస్ట్ మీకు అర్థం కావడం కోసం. సో ఇక్కడ మీరు ఎస్ ఆఫ్ ఐని ఒక్కసారి చూస్తే CODELEET. సో ఇది మీకు వచ్చిన స్ట్రింగ్లో ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేస్తూ ఉంది, అంటే ట్రావర్స్ అవుతున్నట్లు. సేమ్ మీరు ఒకేసారి ఎస్ ఆఫ్ ఐని అలాగే ఇండిసెస్ ఆఫ్ ఐని రెండింటిని ప్రింట్ చేసి చూసుకుంటే, సో డైరెక్ట్గా సొల్యూషన్ రాయొచ్చు కదా, ఎందుకు ఇన్నిసార్లు ప్రింట్ చేయడం, ఇన్నిసార్లు లోపల ఏం జరుగుతుందో చూపించడం. అంటే దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డోంట్ నో హౌ దీస్ లూప్స్ వర్క్ అండ్ హూ డోంట్ నో బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకటేసారి కంప్లీట్గా మరీ ఇన్డెప్త్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఇక్కడ బేసిక్స్ నుంచి ఒక లూప్ ఎలా రన్ అవుతుంది, ఒక లూప్ లోపల మనకి వేరియబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఎలా గ్రాప్ చేసుకోవాలి, అవన్నీ తెలియడం కోసం ఇంత ఇన్డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కమింగ్ వీడియోస్లో ఈ ప్రాసెస్ అంతా ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి నేను ఇవంతా చెప్తా ఉన్నాను. వన్స్ వీ గెట్ ఇన్ టు సమ్ మీడియం ఆర్ హార్డ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఐ డైరెక్ట్లీ పిచ్ ఇన్ టు లాజిక్. సో ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ ఈజీ ప్రోగ్రామ్స్ అయితే వచ్చినన్ని రోజులు లాజిక్తో పాటు ఇలా చిన్న చిన్న స్టెప్స్ కూడా చెప్తూ కొంచెం డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తే ఇక్కడ ఉన్న సేమ్ ఇదే రిపీట్ అయింది. సో C for 4, O5, D6, E7. సో మనం ఆ పొజిషన్స్ని అయితే పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయగలుగుతున్నాం. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. సో దట్స్ ద ఓన్లీ థింగ్ పెండింగ్. సో ఈ సింటాక్స్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సొల్యూషన్ అనే అర్రేలో నేను పర్టికులర్ పొజిషన్లో ఈ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్. ఈ యొక్క స్టెప్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. ఆల్రెడీ నిన్న చెప్పాను, ఆన్లైన్ కంపైలర్స్లో ఇట్లాంటి వాటిలో చేసేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ ఇస్తారు. వాళ్ళు ఏదైతే రిటర్న్ చేయమన్నారో మనం దాన్ని డైరెక్ట్గా రిటర్న్ చేయాలి. సొల్యూషన్. సో సి, వాళ్ళు అడిగిన అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. దే ఎక్స్పెక్టెడ్ దిస్ అండ్ వీఆర్ ప్రింటింగ్ దిస్ వన్. ఆర్డర్ అయితే సేమ్, LEET CODE. కానీ ఇక్కడ ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ స్ట్రింగ్, నిన్న మెన్షన్ చేసినట్లు, కానీ మనం లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు లిస్ట్ ఎలిమెంట్ని స్ట్రింగ్గా ఎలా కన్వర్ట్ చేయాలి పైథాన్లో? దెర్ ఇస్ ఎ సింపుల్ ప్రాసెస్. ఒక మెథడ్ అయితే ఉంది, ఇట్స్ జాయిన్. సో జాయిన్ మెథడ్కి మనం ఏం స్పెసిఫై చేయాలంటే ఏ ఎలిమెంట్స్తో జాయిన్ చేయాలి అనేది కూడా మెన్షన్ చేయాలి. సపోజ్ ఐఎమ్ గివింగ్ హైఫన్ డాట్ జాయిన్. ఏ ఎలిమెంట్స్ని జాయిన్ చేయాలి అంటే సొల్యూషన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని జాయిన్ చేయాలి. సో ఇప్పుడు ప్రతి ఎలిమెంట్కి మధ్యలో నాకు ఒక హైఫెన్తో ఒక స్ట్రింగ్ అయితే ఫామ్ అయింది. బట్ మనకు కావాల్సింది హైఫెన్ కాదు, అసలు ఏమీ ఉండకూడదు, నాట్ ఈవెన్ ఏ స్పేస్. సో స్పేస్ కూడా ఉండకూడదు అన్నప్పుడు ఇలా మెన్షన్ చేయాలి, విత్ ఇన్ కోట్స్ నథింగ్. This solution got accepted. Let's submit this one. సో ఈ క్వశ్చన్కి ఉన్న అన్ని కార్నర్ కేసెస్ అండ్ అన్ని టెస్ట్ కేసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి.
ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లమ్ అండ్ లాజిక్ అలాంగ్ విత్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఫాస్ట్‌గా ఇఫ్ సమ్‌వన్ ఎవరైనా ఫ్లో మిస్ అయ్యి ఉన్నా గానీ ఒకసారి చూడండి. సో, మనకి ఒక స్ట్రింగ్ అయితే ఇచ్చారు. ఎస్ అనే ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్‌లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇండిసెస్ అనే ఒక లిస్ట్ ఇచ్చారు ఆఫ్ ఇంటీజర్స్. ఆ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్‌లో ఏముందంటే, ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఐత్ ఎలిమెంట్ అనేది ఏ పొజిషన్‌లో ఉండాలి అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. మనం వాళ్ళు మెన్షన్ చేసిన ఆ ఐత్ ఎలిమెంట్‌ని ఐత్ ప్లేస్‌లోకి షిఫ్ట్ చేయాలి. ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి క్రియేటెడ్ వన్ ఎంప్టీ లిస్ట్ అండ్ దెన్ వి ట్రావర్స్ ది ఎంటైర్ లిస్ట్. మనం ఆ లిస్ట్‌ని ట్రావర్స్ చేస్తూ ఆ సొల్యూషన్ అర్రేలో ఆ ఇండెక్స్‌లో పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేసాం. ఒకసారి మీరు ఈ సొల్యూషన్‌ని పేపర్ మీద రాసి డీబగ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ కంపైలర్స్ లైక్ పైచార్మ్ ఆర్ సంథింగ్, యూ ఆల్రెడీ హ్యావ్ ఇన్‌బిల్ట్ డీబగ్గర్స్. ఒకసారి ఆ డీబగ్గర్స్‌ని సెట్ చేసుకొని, సో ఇక్కడ ఈ సొల్యూషన్స్ అనే ఈ అర్రే ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో నేను ఒకసారి లూప్లోకి వెళ్ళిన తర్వాత లూప్లో వేరియబుల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అండ్ ఈ అర్రే అనేది ఎలా మోడిఫై అవుతుంది, ఇవన్నీ ఒకసారి ట్రావర్స్ చేయండి. ఒకవేళ మీకు డీబగ్గర్స్ ఎలా యూజ్ చేయాలి ఇవంతా తెలియకపోతే జస్ట్ గో ఆన్ యూట్యూబ్ అండ్ సెర్చ్ ఫర్ హౌ టు యూజ్ డీబగ్గర్ అండ్ సంథింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ విల్ కీప్ ఆన్ పోస్టింగ్ వీడియోస్ లైక్ దిస్ ఎవ్రీడే. అండ్ ఎవ్రీడే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటాము అండ్ పోస్ట్ చేస్తూ ఉంటాము, ఇన్క్లూడింగ్ లాజిక్. ఈరోజు ఎక్స్ప్లెనేషన్ కొంచెం లెంతీ అయినట్లే ఉంది, బట్ మా ఇంటెన్షన్ ఈస్ ఇక్కడ ఈ జస్ట్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి జస్ట్ అలా టైప్ చేసి వదిలేయకుండా దాని లోపల ఉన్న ఎవ్రీ కాన్సెప్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైనా కొత్తగా ఒకవేళ వచ్చి ఈ కోడ్ని సడన్గా చూసి అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అనే ఇంటెన్షన్తో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ ఫ్యూచర్ విల్ రెడ్యూస్ ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజిక్. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.